వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, అన్నబతిని శివకుమార్, అశోక్ బాబు, డైమండ్ బాబు, నూరి ఫాతిమా తదితరులు కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీ అంశంపై చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై నేతల మధ్య చర్చ సాగింది. ఈ సందర్భంగా అంబటి చేపట్టబోయే వినతి పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని నేతలు కోరారు. అయితే డీఎస్సీపై ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో వచ్చే నెల 7-8 తేదీలో చేపట్టాల్సిన వినతి పాదయాత్ర వాయిదా వేస్తున్నట్టుగా అంబటి ప్రకటించారు. పాదయాత్ర కొత్త తేదీలు త్వరలో తెలుపుతామని తెలిపారు. చంద్రబాబు వారేవా లోకేష్, అంత గొప్ప చట్టం. ఈ చట్టాన్ని మీరు అమలు చేస్తున్నారా? లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ కూడా చెప్తున్నా, లోకేష్ అంటున్నాడు ఈ మధ్యన చర్చకి సిద్ధం అంటాడు. ఎవడ రమ్మన్నాడు చర్చకు నేను సిద్ధం అంటాడు. రాజీనామా చేసిరా చర్చకి. అన్ని అవకతవకలు చేసి నీ సొంత వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించుకుని ఉపాధ్యాయ పోస్టుల కోసం ఆర్నిసలు కష్టపడ్డ వారిని అందరినీ పక్కకు నెట్టేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం చేసేసి పేపర్ లీకులు చేసేసి ఇవాళ నేను చర్చకు వస్తాను. ఎవరమ్మనండి చర్చకి? గవర్నర్ దగ్గరికి వెళ్ళి రాజీనామా ఇచ్చి అప్పుడు నేను చర్చకు వస్తానని చెప్పు. అప్పుడు ఏదైనా ఆలోచిస్తాం. నీతో చర్చ చేయడానికి 10 సార్లు అని ఒకసారి డిఎస్సి ఎగ్జామ్స్ అని 10 సార్లు వరుసనే అనమను. తడబడుకోకుండా చర్చకు వస్తాను నేను. వరుసనే 10 సార్లు డిఎస్సి ఎగ్జామ్స్ అని 10 సార్లు అనమనండి. తప్పు లేకోకుండా అంటే నేను చర్చకు వస్తాను. తప్పు ఉంటే రాజీనామా చేసిరా. ఊరినే డైవర్షన్ పాలిటిక్స్. రాజీనామా చేయవయ్యా ఆ కేంద్ర మంత్రిలాగా అంటే నేను చర్చకు వస్తా అంటాడు. ఏంటి రాజీనామా చేయవా అంటే చర్చకు వస్తా అంట. ఎవరమ్మన్నాను చర్చలకి? అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని నేతలు తెలిపారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అనేక హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల 3 నెలల కాలం దాటినప్పటికీ అనేక హామీలు, ప్రత్యేకంగా విద్యార్థులకు సంబంధించి అనేక హామీల్ని తొంగలో తొక్కినటువంటి విషయాన్ని ఈరోజు విద్యార్థి లోకం గమనిస్తూ ఉంది. విద్యార్థులే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రాక తల్లిదండ్రులు సైతం తిరిగి అప్పుల పాలైపోయి పిల్లల ఫీజులు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి, ఫీజులు కడితే కానీ హాల్ టికెట్లు రానటువంటి పరిస్థితి. రాంబాబు గారు అనే వ్యక్తి ఆయన ఒక్క పార్టీ నాయకుడే కాదు, ఆయన లాయర్ కూడా. ఆయన అన్ని విధాల ప్రజల్లో ఎప్పటి నుంచో ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తిని ఎంత అవమానపరిచారండి. ఒక వ్యక్తిని ఎంత, ఆయన ఒక మాజీ మంత్రిని ఎంత బాధ పెట్టారండి. వారి కుటుంబ సభ్యుల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారండి. ఇదంతా చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా అయ్యో పాపం రాంబాబు గారికి ఇంత అన్యాయం జరుగుతుంది, ఇంత దారుణం చేశారని ప్రతి ఒక్కరి మనసుల్లో అనిపించింది. మేమందరం కూడా కళ్ళ నీళ్లు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎవరిని కూడా వదిలిపెట్టాం, అన్ని లోతుగా కూడా దర్యాప్తు చేపిస్తాం, లోతుగా కూడా ఎంక్వైరీ చేస్తాం. ఖచ్చితంగా అంతకి 10 దీంట్లో ఈ దాడిలో పాలు పంచుకున్న వాళ్ళందరూ కూడా శిక్షించే బాధ్యత ఖచ్చితంగా కూడా పార్టీ తీసుకుంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పార్టీ యావత్తు రాంబాబు అన్నకి వెనకాల ఉంటాం. ఆయన ఎక్కడా కూడా తగ్గే ప్రశ్నే లేదు. వాళ్ళేదో 4 కేసులు పెట్టి 4 రోజులు లోపల పంపిస్తే భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాం, మీరు భ్రమలో ఉన్నారు, మీరు అనుకున్నది జరగదు. రాంబాబు గారు పక్కన ఎవరు కూర్చున్నా ఎక్స్ప్లెనేషన్. బోండా ఉమా గారిని ఈరోజు వివరణ అడిగారు. ఏమిటి కారణం? రాంబాబు గారు పక్కన కూర్చొని మాట్లాడాడు, రాంబాబు గారు పక్కన నించొని ముద్రగడ్డ నివాళులు అర్పించాడని చెప్పి రాంబాబు గారి మీద కోపం, ఉక్రోషంతో ఈరోజు బోండా ఉమని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. ఏమయ్యా, అక్కడ జనసేన పార్టీ వాళ్ళు రాలేదా? బీజేపీ పార్టీ వాళ్ళు రాలేదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాలేదా? వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు లేవు. వాళ్ళందరికీ ఎవరు వివరాలు అడిగే పరిస్థితే ఉండదు.